రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం మెగా డిఎస్సి మీద. మెగా డిఎస్సి అనేది ఇది ఒక దగా డిఎస్సిగా తయారైంది. ఇదే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని టీడీపీ గవర్నమెంట్ ఏదైతే అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకముందు యువగలం పదయాత్రలో 25,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా సంవత్సరం తర్వాత 16,347 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఆ 16,347 పోస్టుల్లో చాలా అవకతవకలు జరిగి ఎన్నో కుంభకోణాలు జరిగాయి. దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షల నుంచి 15 లక్షలు వరకు ఇప్పించుకున్న దాఖలాలు మనకు అందరికీ తెలుసు. దీనితో పాటు పి నవీన్ అవనగడ్డ కొత్తపేట అనే ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఒక నిరుద్యోగుడు సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నవీన్కి. దాంతోపాటు టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనే పోస్టులో కూడా 7th ర్యాంక్ రావడం జరిగింది. దాంతోపాటు అదే రాయలసీమలో సయ్యద్ జమీల్ అనే అతనికి 7th ర్యాంక్ రావడం జరిగింది. వీళ్ళందరూ ఎందుకు మెరిట్ లిస్టులో లేరు అని చెప్పి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలు 1,00,000 ఏవైతే ఉన్నాయో ఒకటేసారి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ కానీ ఒకటి రోజు జరిగినాయి. ఈరోజు ఎందుకు అవన్నీ జరగలేకపోయాయని చెప్పి సందర్భంగా అడుగుతూ దీన్ని ఎందుకు నార్మలైజేషన్ పద్ధతి కింద నెల రోజులు ఎందుకు జరిపారు, ఎందుకు అంత అవసరం వచ్చింది, ఈ జిల్లా హెడ్ క్వార్టర్గా తీసుకొని మెరిట్ ప్రకారంగా ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పి ఈరోజు అడుగుతూ నారా లోకేష్ గారు ఇది మీరు తగదు, మీరు కరెక్ట్ కాదు, ఈ విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎంతో దారుణమైన మోసం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇట్లు గుమ్మల సాయి కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.